హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్వదేశీ కిచెన్. ఈ చల్లని కూల్ వింటర్ ఈవినింగ్ నాకు వేడిగా టొమాటో సూప్ తాగాలనిపించిందండి. ఏదో రెస్టారెంట్కి ఎందుకు వెళ్తాం, మనమే ప్రిపేర్ చేసేసుకుందామండి. సో టొమాటో సూప్ చేయడానికి ముందుగా ఇద్దరు మనుషులకు సరిపడా కావాలంటే ఒక 10 టొమాటోస్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానండి ముందు. ఓకే, సో ఈలోపు మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకుందాం. సో దానిలో మనం ఫస్ట్ వెల్లుల్లిపాయలు, అలాగే ఆనియన్ పీసెస్, అలాగే క్యారెట్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే కొంచెం నాకు పుదీనా ఫ్లేవర్ ఇష్టం అండి, కొంచెం పుదీనా కూడా వేసి బాగా మెత్తపడే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. సో ఇవి బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న టొమాటోస్ దీంట్లో వేసేసుకున్నాం. నేనైతే పైన స్కిన్ కూడా తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఇవి బాగా కూల్ అయిన తర్వాత మనం మిక్సీ వేసుకొని జ్యూస్ లాగా చేసుకున్నాం. ఓకే, సో అన్ని టొమాటోస్కి ఇలా స్కిన్ కూడా తీసేసాను పైన. సో మిక్సీ వేసుకున్న సూప్ని ఇప్పుడు స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకుందామండి. చూసారా సూప్ ఎలా దిగుతుందో. సో దీన్ని బాగా మ్యాషర్తో మ్యాష్ చేసేసుకుంటే థిక్ సూప్ అంతా కిందకి దిగుతుంది. ఓకే, సో థిక్ సూప్ అంతా స్ట్రెయిన్ అయిపోయిందండి. మనకి రెసిడ్యూ మిగిలింది, ఇది తీసేద్దాం. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి, ఒక్క బాయిల్ రానివ్వాలి. So now we will add 1 teaspoon జీరా పెప్పర్ పౌడర్, రుచికి తగ్గ సాల్ట్, అలాగే చట్పటా టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం షుగర్, ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేద్దాం. ఓకే, సూప్ చూసారా ఎంత థిక్గా వచ్చిందో. సో కొంచెం తిప్పుతూ ఉండండి, లేదంటే అడుగు పడుతుంది. ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దీనికి ఏం యాడ్ చేద్దామో చూద్దాం. సో సూప్ అయితే చక్కగా బాయిల్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. సో నేను క్రంచీ కోసం కార్న్ ఫ్లాక్స్ యాడ్ చేసుకున్నానండి, అలాగే కొద్దిగా క్రీమ్ యాడ్ చేశాను. సో ఎంతో టేస్టీ అయిన సూప్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఓ లెట్ us try it.